సో ఈ చాప్టర్ పేరు ద యోగా ఆఫ్ ద అవేకనింగ్ హార్ట్, అంటే వికసిస్తున్న హృదయ యోగం అని. సో మరి ఈ చాప్టర్ లోకి వెళ్దాం. ఈ సృష్టి అంతా ఒక పవర్ఫుల్, ఒక ఆకర్షణ శక్తి ద్వారా సృష్టింపబడుతూ ఉంది. ఈ ఆకర్షణ శక్తి ఏం చేస్తోందంటే, ఈ అణువులు పరమాణువులు ఉంటాయి కదా, వాటన్నిటిని దగ్గర దగ్గర చేస్తూ దాన్ని గ్యాస్ నుండి లిక్విడ్ గా, తర్వాత ఘన పదార్థం సాలిడ్ గా మారుస్తూ ఉంది. ఇది ఈ అట్రాక్షన్ ఫోర్స్. ఈ అట్రాక్షన్ ఫోర్స్ ని మనం ఇంకొక పేరు ఏమనొచ్చు అంటే సర్వజ్ఞమైన ప్రేమ, అంతా తెలిసిన ప్రేమ, అంతటా ఉన్న ప్రేమగా మనం దీన్ని చెప్పొచ్చు. దీనికి ఆపోజిట్ గా మాయ అనేది ఉంది. ప్రేమ, మాయ ఈ రెండు అనేవి ఉన్నాయి. ఈ ఫోర్స్, ఈ పాజిటివ్ ఫోర్స్ ఉంది, ఈ మాయ అనేది ఉంది. సో జీవితం అనేది ఈ రెండు ఫోర్స్ల మధ్య తిరుగుతూ ఉంటుందంట. ఇంతవరకు అంటే ఎప్పుడైతే ఒక భక్తుడు కానీ, ఒక సాధకుడు కానీ ఆ ఫోర్స్ ని, ఆ ప్రేమతో పూర్తిగా, ఆ దివ్యమైన ప్రేమతో కనెక్ట్ అయ్యి ఆ మాయను జయించేంత వరకు ఈ ప్రేమ మాయలో ఆ ఈ ఫోర్స్ దివ్య శక్తితో ప్లస్ ఈ మాయలో ఈ మధ్యలో రెండిట్లో పడుతూ ఉంటాడంట. సో సో ఎప్పుడైతే ఆ అనంతమైన ప్రేమ, ఆ దివ్య ప్రేమతో కనెక్ట్ అవుతారో అప్పుడు ఈ మాయ నుండి బయటపడతారు. ఒక మనిషికి దేవతకు తేడా ఏంటి అంటే, ఒక దేవత ఎప్పుడు ఆ ప్రేమ చైతన్యంలో ఉంటుంది. ఈ మనసు ద్వారా వచ్చే మాయానంతా అధిగమించేసి ఉంటుంది. ఈ లాజికల్ మైండ్ మాయ అంతా అధిగమించేసి ఉంటుంది. సో ఇక్కడ దేవాని ఏం చెప్తోందంటే, నేను ఇంకా ఈ మానవ ప్రపంచంలో ఉన్నాను, మెల్లగా ఉన్నత లోకాలవి నాకు ఓపెన్ అవుతూ ఉన్నాయి. సో మాత చెప్పిన విభీషణుడి కథ అయితే అర్థమైంది. కానీ ఒక పదం చెప్పారు. ఏమని? ఆ లాస్ట్ చాప్టర్ లో నీ వికసిస్తున్న హృదయం యొక్క జ్ఞానాన్ని విను అని. ఈ వికసిస్తున్న హృదయం అంటే ఏంటి? నేను ఎప్పుడు దీన్ని అనుభవపూర్వకంగా చూడలేదు అని ఆ మన దేవాన్ని అనుకుంటూ ఉంది. సో ఒకరోజు ఇంట్లో అందరు పడుకున్న తర్వాత బయటకు వెళ్ళి అడవి మొదలు అవ్వక ముందే ఒక చోట కూర్చుని ధ్యానానికి కూర్చుందాం అనుకున్న టైంలో అక్కడ ఆ దట్టమైన అడవి నుంచి సోమ నడుస్తూ రావడం కనిపించింది. ఆమెకు ఆశ్చర్యం వేసింది. ఇంత రాత్రి వేళ సోమ అక్కడి నుంచి ఎట్లా, అడవుల నుంచి ఎట్లా వచ్చింది? డైరెక్ట్ నడుచుకుంటూ అయితే వచ్చి ఉండదు, మాయతోనే వచ్చి ఉంటుంది అని అనుకుంటుందన్నమాట. సో ఇద్దరు పలకరించుకున్న తర్వాత ఈమె అనుకుంటుంది, ఊర్లో పరిస్థితి అడగడానికి వచ్చిందేమో సోమ అనుకుంటుంది. కానీ అదేమి సోమ అడగదు. కానీ మీకు అనిపిస్తుంది ఏదో చెప్పడానికి వచ్చింది ఆ అని అనుకుంటుంది అనమాట. సో లాస్ట్ టైం సోమ కలిసి విభూషణుడి కథ చెప్పి కొన్ని నెలలు అయింది. ఆ కథ ఇంకా నాకు బాగా గుర్తుంది, ఫ్రెష్ గా ఉంది. సరే ఇప్పుడు నా కోసం సోమ ఏమో చెప్పడానికి వచ్చి ఉంటుంది అని అనుకుంటుంది అనమాట. అప్పుడు సోమ అంటుంది, ఈ రోజు నీకు ఒక ఒక అతని కథ చెప్తా. అతని పేరు హరి. సో ఈ హరి మన నారాయణుడు కాదు, విష్ణువు కాదు, ఒక భక్తుడు అనుకోండి. సో అతని పేరు హరి అన్నమాట. సో అతన్ని మాత హరి అని అంటుంది. సో అతను ఎవరు అంటే, ఈ జన్మలో మాతను ఒకసారి చూడగానే అతని హృదయం పూర్తిగా వికసించిపోయి ఎన్లైటన్ అయిపోయాడు, దివ్యంతో కలిసిపోయాడు. కానీ అంత సులువు కాదు. అతని జన్మ ఎన్నో యుగాల ముందు సత్యయుగం టైంలో స్టార్ట్ అయ్యింది. సత్యయుగం స్టార్టింగ్ లో అతని జన్మలు స్టార్ట్ అయ్యింది అని చెప్తుంది అనమాట. ప్రతి ఒక్కరికి ఒక హిస్టరీ అనేది ఉంటుంది. ఆ గతం తెలియకుండా మనం వాళ్ళపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేము. సో మాత అతన్ని ఫస్ట్ ఎప్పుడు కలిసిందంటే, అతను ఒక గుర్రంగా ఉన్నప్పుడు, ఒక అడవి గుర్రంగా ఉన్నప్పుడు, తెల్లటి అడవి గుర్రంగా అతను ఉన్నప్పుడు మాత ఫస్ట్ టైం అతన్ని కలిసింది. అప్పుడు ఎట్లా ఉండేదంటే సత్యయుగంలో మాత అప్పుడు నారాయణిగానే
భూమి మీదకొచ్చి చూసి వెళ్ళేదంట. లక్ష్మీదేవి గానే వచ్చి చూసి వెళ్ళేది. అప్పుడు మానవులు ఎట్లున్నారు? ఎలా ఎదుగుతున్నారు? ఆహ్, అవన్నీ ఆహ్, అప్పుడంతా సామరస్యంగా ఉండడము, ఇవన్నీ వచ్చి చూసి వెళ్ళేవాళ్ళంట. ఆ టైంలో ఆహ్, నారాయణుడు, లక్ష్మీదేవి అలాగే భూమి మీదకొచ్చేసేవాళ్ళంట సత్యయుగంలో. జన్మ తీసుకోకుండానే అలాగే డైరెక్ట్‌గా వచ్చేసి ఆహ్, ఎవరికైనా అవసరం ఉందా అనేది చూసుకునేవాళ్ళంట. ఎవరి ఎదగదలలో ఏమన్నా అవసరం ఉందా అని. అప్పట్లో మరి ఇప్పట్లో ఈ ఆహ్, సి హ్మ్. నారాయణుడు, లక్ష్మీదేవి మొత్తం విశ్వమంతా చుట్టేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఇద్దరిగా, కొన్నిసార్లు ఒక్కరిగా వెళ్ళి మొత్తం విశ్వమంతా చుట్టేస్తూ వస్తూ ఉంటారు. సో, నాకు తెలుసు వాళ్ళకు ఎవరైనా ఎదుగుతూ ఉంటే చూడడము చాలా ఆనందం. ఈ విశ్వంలో అనేక జీవాల్ని చూడాలంటే ఎంతో ఇష్టంగా తిరుగుతూ ఉంటారు అని హ్మ్. సోమ ఇక్కడ మన దేవానికి చెబుతోందనమాట. ఇప్పుడు ముఖ్యంగా సోమ ఏం చెప్తోంది, హరి అనే అతని కథ చెబుతోంది. అతని కథ సత్యయుగం స్టార్టింగ్‌లో స్టార్ట్ అయింది. అతనప్పుడు ఒక తెల్లటి గుర్రం. ఓకే. ఈ అది అతని సృష్టి ఎలా జరిగిందంటే, ఎప్పుడైతే పాల సముద్రం చిలికినప్పుడు అప్పుడు ఏం జరిగింది అంటే, కారణమయ లోకం నుండి ఒక ఆలోచన అనేది వచ్చి అది ఆహ్, ఒక భౌతిక రూపంలోకి రూపాంతరం చెందిందంట. ఆ రూపమే ఈ తెల్లటి గుర్రం. సో, ఆహ్ ఆ గుర్రము కొంచెము ఆ ఆ గుర్రపు ఆత్మ ఎలా ఉందంటే కొంచెం దిగజారుతూ, మళ్ళీ ఎదుగుతూ అలా మొత్తానికి మనకి ఈరోజు కల్పించే గుర్రంలాగా అది తయారయింది. అప్పట్లో ఆ గుర్రాన్ని చూసి మాత ఎంతో ముచ్చట పడిందంట. దాని బలము, అది స్పీడ్‌గా ఉండడము, అద్ అద్ తర్వాత అడవి యొక్క ఆహ్, అవ ఆ స్ట్రెంత్ అవన్నీ చూసి మాత ఎంతో ముచ్చట పడిందంట. సో, అప్పుడు ఈ ఈ ఈ గుర్రాన్ని చూడ్డానికి వచ్చిందంట మాత. అప్పుడు ఆ గు సామూహికంగా గుంపుగా ఆ గుర్రాలన్నీ పరిగెడుతున్నాయంట. సో, అది చూడ్డానికొచ్చింది. ఒకరోజు ఆ తెల్లటి గుర్రము ఆ భూమి మీద వచ్చిన ఆ మాతను చూసి అట్రాక్ట్ అయ్యి ఆ సమూహం నుంచి బయటకొచ్చేసి ఆ మాతను చూడ్డానికి వచ్చేసిందంట. ఆహ్, సో, మాత దాన్ని దగ్గర తీసుకొని ప్రేమ చూపించడము, తర్వాత మాత అక్కడి నుంచి మాయమైపోవడం జరిగింది. ఆహ్, సో, మాత అంటే ఇక్కడ లక్ష్మీదేవి. అప్పట్లో ఉన్న నారాయణి లక్ష్మీదేవి అన్నమాట. సో, ఆ గుర్రము మరి ఆ గ్రూప్ నుంచి బయటకొచ్చి తప్పిపోయిందిగా దారి. ఇంకా తిరుగుతూ మొత్తానికి ఆ గుర్రం అప్పట్లో చనిపోయింది. సో, ఆ సత్యయుగ టైంలో ఒక స్పెషల్ ఆఫర్ టైంలో అప్పుడు మాత ఏం చేసిందంటే, ఆ గుర్రానికి నెక్స్ట్ మానవ జన్మ వచ్చేటట్టు చేసింది. సో, అప్పుడు ఆ గుర్రము నెక్స్ట్ జన్మలో ఒక హ్మ్. అబ్బాయిలాగా పుట్టడం జరిగింది. అది ఇంకా సత్యయుగమే. సత్యయుగంలో ఎలా ఉంటుందంటే, ఆ సత్యయుగ పవర్ ఎలా ఉంటుందంటే, నెక్స్ట్ మానవ జన్మ అంటే నెక్స్ట్ జన్మలోకొచ్చినా కూడా గత జన్మ క్లియర్‌గా గుర్తుంటుందంట ఆ టైంలో. సో, మరి గుర్రంగా ఉన్న అతను మనిషిలాగా పుట్టినా కూడా అతనికి గత జన్మ యొక్క జ్ఞా 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 విషయాలన్నీ బాగా గుర్తున్నాయంట. ఏది క్లియర్ అవ్వలేదంట. అలాగే ఆ టైంలో ఎలా ఉంటుందంటే, లోకాల నుంచి ఇంకొక లోకానికి వెళ్ళడం కూడా చాలా ఈజీగా ఉంటుందంట. ఈ లోకం నుంచి ఇంకో లోకానికి వెళ్ళడం సత్యయుగం టైంలో యు లోకాల నుంచి మారడం కూడా చాలా ఈజీగా ఉండేదంట. అలాంటి టైంలో ఆహ్, సో, ఆ టైంలో ఆ గుర్రం ఒక మనిషిగా పుట్టాడు కదా! సో, అప్పుడు ఇంకా అతని స్టార్టింగ్ జన్మలు కాబట్టి అతను ఆహ్, హ్మ్, దేవి యొక్క ఫీల్ అయ్యాడు కానీ చూడలేడు. సో, ఆ దేవి యొక్క ఫీల్ అవుతూ ఉండడం వలన అందరిలో కూడా ఆ దేవిని చూస్తూ ఉన్నాడంట. ఫీల్ అవుతూ ఉన్నాడు. అలాగే ఆ జన్మ అయిపోయింది. మరొక జన్మ అలా యుగాలయిపోయాయి. సత్యయుగం అయిపోయింది. త్రేతాయుగం అయిపోయింది. ఆహ్, సో
అలా యుగాలు మారుతూ ఉన్నాయి. అప్పుడు ఆ యుగాలు మారుతూ ఉండడం వలన, అతను జన్మలు, జన్మలు తీసుకుంటూ ఉండడం వలన ఏమైందంటే ఆ గత జన్మల మెమోరీ పోయిందంట. ఇంకా అతనిలో ఆ జన్మలెత్తడము, కర్మలు చేయడం అంతా కర్మ మూటగట్టుకున్నాడంట. ఎంతో కర్మలు చేస్తూ కర్మలను మూటగట్టుకున్నాడు. దాంతో పాటు అతని ప్రవర్తనా తీరు అనేది కూడా ఒక ప్యాటర్న్ ఏర్పడ్డము, ఆలోచనలు అలా ఏర్పడ్డము. సో, అవన్నీ వలన అతను ఇంకా మానవ ప్రపంచానికి ఆహ్, మళ్ళీ మళ్ళీ వస్తూ ఉన్నాడంట. సో, అలా యుగాలు మారుతున్నాయి. ఇంకా అతను కర్మలు చేస్తున్నాడు. కర్మ క్లియర్ చేసుకుంటున్నాడు. మళ్ళీ కొత్త కర్మలు చేస్తున్నాడు. మాత అతన్ని గమనిస్తూనే ఉందంట. అతనేమో మర్చిపోయాడేమో కానీ, మాత అతన్ని మాత్రము ఒక క్షణం కూడా మర్చిపోలేదంట. సో, అతనెప్పుడు రెడీ అవుతాడో, అప్పుడు అతని కోసం ఒక దూతని పంపిద్దాము అని చూస్తూ ఉందంట. ఇక్కడ నేనొక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. స్టార్టింగ్‌లో సో, ఈ ప్రతి చాప్టర్‌లో స్టార్టింగ్‌లో ఒక 2 లైన్స్ రాస్తారు. హైలైట్ చేసే పాయింట్స్ ఏమంటే, నీకు ఏమి తెలియకపోయినా, నీ మనసును నువ్వు నిశ్చలంగా చేసుకోలేకపోయినా, గురువు మీద ప్రేమ ఉంటే నువ్వు ఎదుగుతావు అని. నీకు ఏ జ్ఞానం తెలియకపోయినా, నీ మనసును నిశ్చలం చేసుకోలేకపోయినా, అంటే చంచలంగా ఉంది మనసు. దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు. అయినా నీ గురువు మీద ప్రేమ ఉంటే నువ్వు ఎదుగుతావు. సో, ఈ చాప్టర్ మొత్తం అంతా గురువు గురించి, గురువు యొక్క బంధం ఆహ్, గురువుతో బంధము ఇవన్నీ గురించి ఉంటుందన్నమాట. సో, మరి ఆహ్ అతను ఎప్పుడు ఎదుగుతాడు, ఎప్పుడు జ్ఞానం కోసం పరితపిస్తాడు, అప్పుడు దూతని పంపిద్దాము అని మాత చూస్తూ ఉంది. సో, అది మెల్లగా జరిగింది. ఆ తరుణం వచ్చింది. సో, ఎప్పుడైతే కావాల్సినన్ని జన్మలు తీసుకొని అవన్నీ అనుభవించిన తర్వాత ఇంకా ఒక కొలిక్కొచ్చేసరికి అతని ఆత్మ నిరాశతో ఏడుస్తోంది. ఏమిటి జీవితం లక్ష్యము? పర్పస్ ఏంటి? ఎప్పుడు నేను దీని నుంచి బయటపడతాను? ఏంటిది ఇదంతా ఏంటి అనేది తపన అతనిలో మొదలైంది. మనము నిరాశ చెందితేనే, తపన పడితేనే డోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అందుకే కదా అడగందే అమ్మ కూడా పెట్టదు అని. ఆ ఆత్మలో ఆ తపన వస్తేనే మనకు సహాయం అందించడానికొస్తారు. మాస్టర్స్ గాని. ఆ తపన రాకుండా లేనప్పుడు మాస్టర్స్ ఎవరు మన దగ్గరికి రారు హెల్ప్ చేయడానికి. అలాగే అతనిలో ఆ తపన మొదలైందనమాట. అప్పుడు మెల్లగా తలుపులు తెరుచుకున్నాయి. సో, అతను ఆలోచించాడు. ఏమని అంటే, ఈ ఈ లైఫ్ పర్పస్ ఏంటి? కేవలము బాల్యంలో ఫ్రస్ట్రేషన్‌లు, పెళ్లి చేసుకోవడము, పిల్లలు, వృద్ధాప్యము, చనిపోవడం ఇది ఒకటే కాదు. ఇంకేదో పర్పస్ ఉంది. ఏదో డీపర్ పర్పస్ ఉంది. లోతైన ఉంది అని ఇవన్నీ అనుకుంటున్నాననమాట. సో, ఎన్నో జన్మలుగా అతని మైండ్ యొక్క సామర్థ్యాలు పెరిగాయి. కానీ ఏమనుకుంటున్నాడంటే, ఈ జ్ఞానాన్ని నేను బుద్ధితో అర్థం చేసుకోగలను అనేది అనుకుంటున్నాడు. మైండ్‌తో ఆ జ్ఞానాన్ని తీసుకోగలను అని అనుకుంటూ ఉన్నాడు. ఆ విధంగా ఎన్నో జన్మలు సమాధానం కోసం వెతకసాగాడింక. అప్పుడు అతని గురువు మాత అతన్ని దూత పంపించాలని వెయిట్ చేస్తా ఉందిగా. సో, మరి గురువును పంపించింది. అతని ముందు పంపించింది. కానీ ఆ జన్మలో గురువు తన ముందొచ్చినా ఆ హరి ఆ గురువును పంపించేస్తాడు. ఎందుకు అంటే అతను పుట్టిన వాతావరణం ఆ జన్మలో అలా ఉంది. ఎందుకంటే ఆ జన్మలో ఆహ్, అతను ఆహ్, అతని అపియరెన్స్ ఆ పుట్టిన అతని అతను ఏ కుటుంబంలో పుట్టాడంటే బాగా చదువుకున్న వారి కుటుంబంలో, బాగా సమాజంలో గౌరవింపదగిన కుటుంబంలో అతను పుట్టాడు. సో, చదువుకున్న వాళ్ళంటే కొంచెం ఇగో ఉంటుంది గదా! ఆహ్, హ్మ్. సో, అతని ముందు ఒక సామాన్యమైన వ్యక్తి తన గురువుగా వచ్చినా, అతను అతన్ని జడ్జ్ చేసి ఇతనేమో మామూలుగా ఉన్నాడని అతనేం గుర్తించక అతన్ని ఆహ్, తిరిగి పంపించేస్తాడనమాట. ఆ గురువునే ఆహ్,
చు గురువుగా చూడు. ఎవరో మామూలు వ్యక్తిగా అని చూసేస్తాడు. మరి మొత్తానికి అతను కోరుకున్న గుణాలతో ఉన్న వ్యక్తిని ఒక గురువుగా తీసుకుంటాడు. అతని నుంచి ఒక జ్ఞానం అయితే వస్తుంది కానీ, హృదయం అయితే వికసించదంట. సో, అతను కేవలం తన కోసం ఆ జ్ఞానాన్ని తీసుకుంటున్నాడు కానీ, ఇతర జీవుల గురించి ఆలోచించట్లేదంట. తన మోక్షం గురించే ఆలోచిస్తున్నాడంట. ఇతర జీవుల ఎదుగుదల గురించి ఆలోచించడం లేదంట. సో, మనము ఆ గురువు మాత యొక్క మారువేషంలో వచ్చి ఉన్నారు అని అనుకోవచ్చు. ఆ గురువు ఎవరు అంటే దివ్యత్వంలో సంపూర్ణత ఏకమై ఉన్నవాడే గురువు. వాళ్ళు ఆహ్, ఇద్దరూ ఒకటే. సో, గురువు ఎవరైతే మాత పంపించిందో అతను మాతతో కనెక్ట్ అయి ఉన్న అతను. సో, మాతలాగానే అతని హృదయం కూడా ఆ హరి మీద ఎంతో ప్రేమ కలిగి ఉంది. సో, దాని వలన ఎన్నో సార్లు వస్తూ ఉన్నాడంట. మళ్ళీ మళ్ళీ వచ్చాడు. ఎన్నో జన్మలు గూడా. ఒకే జన్మలో కాదు. మళ్ళీ ఎన్నో జన్మలు మళ్ళీ మళ్ళీ అతని దగ్గరికి వస్తూ ఉన్నాడు. ఎన్ని సార్లు వెళ్ళినా కూడా ఆ హరి అజ్ఞానంతో ఆహ్, అతన్ని పంపించేస్తున్నాడు. అతన్ని గురువుగా గుర్తించట్లేదు. సో, మాతకి ఆశ్చర్యమేస్తోంది. ఎందుకు ఎన్నో జన్మల నుంచి కోరుకుంటున్నాడు సత్యం కావాలని. ఆ కళ్ళ ముందు గురువొస్తే ఎందుకబ్బా అతను స్వీకరించలేకపోతున్నాడు, గుర్తించలేకపోతున్నాడు. మొత్తానికి ఆ మాయ అతని కళ్ళు కమ్మేయడం వలన కళ్ళ ముందొచ్చిన గురువుని కూడా అతను గుర్తించలేకపోతున్నాడు. సో, మాత, గురువు ఇద్దరు కూడా ఎంతో సహనంతో ఆ హరి కోసం ఎంతో సహనంతో ఆహ్, అలా వెయిట్ చేస్తూ ఉన్నారు. అతను ఏదో ఒక రోజు మేలుకుంటాడు, గుర్తిస్తాడు అని. ఆహ్ ఆ గురువు ఎంతోమంది శిష్యులకి మొత్తము విశ్వంలో అంతా ఎంతోమంది శిష్యులకి అతను సహాయం చేశాడు. మె మే మోక్షాన్ని పొందడంలో. ఆహ్, అతని హృదయం ఆ గురువు యొక్క హృదయం ఎంతో తపించసాగిందంట. ఆహ్, అరే! ఇతను ఇంకా బాధలో ఉన్నాడు, ఇంకా దుఃఖంలో ఉన్నాడు అని. సో, ఇంకా బాధలో ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు, మనసుతో సమాధానాలు వెతుకుతున్నాడు అని ఇవన్నీ అతని హృదయం ఆహ్, ఆ గురువు యొక్క హృదయం ఆ శిష్యుడి కోసం పరితపించిందంట. సో, సోమ ఇలా చెబుతూ ఒక నిమిషం ఆగి నా కళ్ళలో డీప్‌గా చూసింది. ఆ సోమ చూసిన చూపు మాతే నన్ను చూసినట్టు అనిపించింది. అలా చెప్తూ మళ్ళీ దేవాని ఒక గురువు యొక్క ప్రేమ చెప్పడానికి మాటలు చాలవు. చాలా మంది శిష్యులు తమ ప్రేమ గురువు మీద ఉన్నట్టు చెప్పుకుంటారు కానీ, వాళ్ళు గురువు యొక్క ప్రేమ, గురువు తమపై ఎంత ప్రేమ చూపిస్తున్నారు అనేది ఆ శిష్యుడికి తెలీదు. ఆ విలువైన గురువు ఆహ్, తన శిష్యుడి కోసం ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తున్నాడు. సో, ఆ గురు ప్రేమ కన్నా ఏ ప్రేమ విశ్వంలో గొప్పది కాదు. ఆ విశ్వమే తన ప్రేమని గురు రూపంలో మనకందిస్తూ ఉంది. సో, మాత ఆహ్, ఈ విధంగా చెప్తూ ఉంటుంది. ఏమనంటే, నేనెవరినైతే పంపిస్తానో వాళ్ళని ఆహ్, జాగ్రత్తగా చూసుకో. వాళ్ళ వాళ్ళ మాటలకు కట్టుబడి ఉండు. వాళ్ళ బోధనలకు ఆ గురువు యొక్క బోధనలకు కట్టుబడి ఉండు. అవి నా బోధనలే. ఆ గురువు యొక్క వాయిస్ నా వాయిసే. నేను గురువు గొంతు ద్వారా నేను నీకు రీచ్ అవుతున్నాను అని మాత అంటుందంట. సో, ఎవరినైతే నేను పంపించానో వాళ్ళని గౌరవించు. వాళ్ళకి కట్టుబడి ఉండు. ఆ గురువు ముఖంతో నేను మాట్లాడుతున్నాను. వాళ్ళ బోధనలు నా బోధనలే అని మాత చెప్తుందంట. సో, అదే ఏదైతే మనం స్టార్టింగ్‌లో ఒక పాయింట్ ఉందనుకున్నామే, నీకేం తెలియకపోయినా, నీ చంచలమైన మనసుని నువ్వు ఆపకపోయినా, గురువు మీద ప్రేమ ఉంటే నువ్వు ఎదుగుతావు. సో, అందుకే గురువుని మనము హృదయానికి దగ్గరగా ఉంచుకోవాలి. ఓ ఓ దేవాని నువ్వు కూడా భవిష్యత్తులో
ఒక గురువు అవుతావు. అప్పుడు నువ్వు కూడా ఈ బంధాన్ని రుచి చూస్తావు అని అంటుందనమాట. అలాగే మరి హరికథకొస్తే మళ్ళీ తిరిగి పుట్టాడు. తను పూర్తి చేయని కర్మ ఆ! అది యాహ్! సో, పూర్తి చేయని కర్మ పూర్తి చేయడానికి మళ్ళీ పుట్టాడు. కానీ ఈ జన్మలో ఎన్నో కష్టతరమైన పరిస్థితుల్ని అతను ఫేస్ చేశాడు. ఆ ఊర్లో వాళ్ళు అతన్ని వెలిదీసేశారు. అతన్ని గుంపులోకి పనికిరావని పంపించేశారు. ఎందుకు అంటే గతంలో అతను కూడా అదే చేశాడుగా. ఆ గురువు రూపాన్ని చూసి జడ్జ్ చేసి పంపించేసాడుగా. అలాగే అతనికి అదే తిరిగొచ్చిందనమాట. సో, ఊర్లో వాళ్ళు వెలివేశారు. గురువు ఈ గుంపుకు నువ్వు సరిపోవని పంపించేశారు. సో, అతను గతంలో ఏదైతే చేశాడో అతన్ని మళ్ళీ తిరిగి అదే పొందాడనమాట. సో, జనానికి అతని హృదయం కనిపించలేదు. అతని హృదయం వికసిస్తుంది అదేం కనిపించదు. సో, ఆహ్, కానీ అతనికి మాత్రం ఆ ఊరి జనం మీద ఎటువంటి కోపం లేదంట. వాళ్ళందరిని ప్రేమతో చూడడం మొదలుపెట్టాడు. ఆ! సో, అతన్ని అవమానిస్తున్న వాళ్ళనిపై అతను ఏమాత్రము జడ్జ్ చేయకుండా ఆహ్, వాళ్ళని అలాగే యాక్సెప్ట్ చేశాడు. ఎందుకంటే వాళ్ళ చరిత్ర నాకు తెలీదు. వాళ్ళెందుకు అలా చేస్తున్నారో నాకు తెలీదు. సో, నేనెందుకు వాళ్ళని జడ్జ్ చేయాలి? నాకు సంబంధం లేదు అన్నట్టు ఆ హరి అలా ఉన్నాడంట. సో, అప్పుడు ఊర్లో ఒక పరిస్థితి జరిగింది. సో, దానివల్ల అందరూ అతన్ని తప్పు పట్టారు. అతన్ని ఇంక వెంటబడి బయటికి తరిమేశారనమాట. సో, అంత జరిగినా కూడా హరి వాళ్ళని జడ్జ్ చేయలేదంట. సో, వాళ్ళపై ఎటువంటి నెగెటివ్ అభిప్రాయం ఏమీ తన మైండ్‌లో రాలేదంట. సో, ఇంకతను పెరిగి ముసలివాడయ్యాడు. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేరు. ఇంకెక్కడ వెళ్ళే లేదు. ఇంకా ఇంకా అలా తిరుగుతూ ఉన్నాడంట. అలా తిరుగుతున్న టైంలో అతని మనసు మాత్రం మళ్ళడం లే. అతనికేం కావాలో దాని మీదనే మనసు స్థిరంగా ఉంది ఆ జన్మలో. సో, ఈ జన్మలో నేను నా గురువుని కలవాలి అని. సో, అతని కలలో అతని గురువుని కలిసాడంట. అప్పుడు అలా తిరుగుతూ ఆ హృదయం అతను మారుతూ ఉన్నాడు కదా! ఇంకా అప్పుడు అతని గత జన్మ కూడా గుర్తొచ్చిందంట. అతను చేసిన ఎన్నో సార్లు ఆ గురువుని తిరిగి పంపించినదంతా అర్థమైందంట అతనికి. ఎంతో దుఃఖం వచ్చేసింది అతనిలో. అరే! నేను ఆహ్, ఎంత తప్పు చేశాను అని ఇంకా దుఃఖంతో ఆహ్, ఎంతో బాధతో నన్ను క్షమించండి అని ఎంతో తపించిపోతున్నాడంట. ఇంక మొత్తానికి అతనిలో ఆ తపన, ఆ దుఃఖం అవన్నీ వచ్చిన తర్వాత అప్పుడు గురువు కనిపిచ్చాడంట. అనుకోని ప్రదేశంలో సడెన్‌గా ఒక ఎక్స్‌పెక్ట్ చేయని ప్లేస్‌లో గురువు అక్కడ కనిపించడము, ఇంక అతను ఆ గురువుకి పూర్తిగా సరెండర్ అయిపోతాడంట. ఆహ్, సో, ఆ గురువుకి మొత్తం సరెండర్ అయిపోయి, ఆ ప్రేమ అవన్నీ 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 ఫీలవుతాడనమాట. సో, ఇంకతనికి కోరుకున్నదొక్కటే ఆ గురువుకు సేవ చేయడం. తన కళ్ళ ముందు ఉన్న గురువుకు సేవ చేసుకోవడం. ఇంకా అతనికి ప్రతి ఒక్కరిలో ఆ గురువే కనిపిస్తూ ఉన్నాడంట. సో, ఆ జన్మలో ఇంకా తన అహంకారపు చివరి ఏదైతే అవశేషాలున్నాయో అవన్నీ తొలగిపోయినాయంట. అతనికి చైతన్యం బాగా వికసించింది. సో, ఆహ్, ఆ గురువు తన శరీరాన్ని వదిలే వరకు హరి ఆ గురువుతో ఉన్నాడనమాట. ఆహ్, సో, అప్పుడు గురువు ఏమంటాడంటే శరీరం వదిలే ముందు, "హరి నీకింకొక జీవితం ఉంది. ఆహ్, అప్పుడు నువ్వు దాదాపు అంతా సిద్ధమయ్యావు. అంత పరిపక్వం చెందావు. ఇంకొక జన్మ ఉంది నువ్వు మోక్షం పొందడానికి. ఆ వచ్చే జన్మ నీకొక టెస్ట్. ప్రాపంచికమైన భోగాలు నిన్ను ఆహ్, మనసు మళ్లిస్తాయా? లేదా? అనేది నీకొక టెస్ట్ వచ్చే జన్మ అని చెప్తాడనమాట. నువ్వు లొంగిపోతావా? లేదా? ప్రాపంచిక టెంప్టేషన్స్‌కు ఆహ్, భోగాలకు అని ఒక టెస్ట్ అని చెప్తారు. ఆ జన్మలో మరి హరి చనిపోతాడు. మళ్ళీ 60 ఏళ్ల క్రితము అయోధ్యకు దగ్గరలో పుట్టాడనమాట అతను. పుట్టాడు. మంచి అన్ని పొందాడు ఆ జీవితంలో. మంచి ఆనందకరమైన జీవితము, బాగా చదువుకున్నాడు. ఎంతో అందమైన, అద్భుతమైన భార్య, మంచి పిల్లలు. ఆహ్
కానీ ఇవన్నీ ఉన్నా కూడా అవేమీ అతన్ని కదిలించలేదంట. అతని అంతరాన్ని కదిలించలేదు. ప్రాపంచికాన్ని ఎంజాయ్ చేశాడు. కానీ ఆహ్, అవి అతన్ని టచ్ చేయలే. ఆ ప్రాపంచికమైన విషయాలన్నీ అతన్ని టచ్ చేయలేదు. ఎందుకంటే అంతకైనా గొప్ప ఆనందం అతను రుచి చూసాడు కాబట్టి, ప్రాపంచిక ఆనందాలు అతన్ని ఏమాత్రం కదిలించలేదంట. సో, అతని మనసు మాత్రం స్థిరమైన సరస్సులాగా అతనికి కావాల్సిన లక్ష్యంపై ఆహ్, హ్మ్, స్ట్రాంగ్‌గా ఉందన్నమాట. సో, ఏవైతే తనకు గతంలో ఉన్న ఆ గుణాలు అవన్నీ ఉన్నాయో అవన్నీ అతను గుర్తు చేసుకున్నాడు. అవన్నీ అతనికి ఎంతో శక్తిని, జ్ఞానాన్ని ఇచ్చాయి. సో, ఆ గురువు భౌతికంగా తనకి ఈ జన్మలో లేకపోయినా ఆ గురువు ప్రెజెన్స్‌ని అతను ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే జన్మలు దాటినా కూడా గురు శిష్య బంధం అన్నది శాశ్వతంగా ఉంటుందంట. మనం పుట్టుక, చావులు అయన్నీ ఉన్నా కూడా గురు శిష్య బంధం అనేది శాశ్వతంగా ఉంటుందంట. సో, ఆ జన్మలో మరి ఆ కుటుంబ బాధ్యతలన్నీ తీరిపోయాక, భార్య కూడా చనిపోయాక, ఇంక మొత్తం అతని జీవితం ధ్యానానికి అంకితం చేసేసాడు. ఒకటే ఒక లక్ష్యం అతనికి ఆ మనసులో ఏమంటే, ఎవరైతే మాత తనకి కలలో కనిపించిందో, ఆ మాతని కళ్ళారా ఒకసారి భౌతికంగా చూడాలి. ఆ కోరిక కోసమే బతుకున్నాడంట. మాతని కళ్ళారా ఒకసారి చూడాలి అని. సో, మరి మాత అతన్ని ఎలా ఎప్పుడు కలిసింది? అతను మరి మాతను చూడగానే అతనిలో ఏమయ్యింది అనేది మనం నెక్స్ట్ టైమ్ తెలుసుకుందాం.